వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి తీగలాగితే ఆ డొంక కదులుతుంది. మనందరికీ తెలుసు, ఎప్పటికే 3,500 కోట్ల రూపాయలకు పైగా ఆ లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకోవడమే కాకుండా రవాణా రూపంలో మరొక 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిట్టు అనేక ఆధారాలతో ఇప్పటికే కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు తాజాగా A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, అంటే ఈ గతంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా 5 సంవత్సరాల పాటు చేసినటువంటి వ్యక్తి. అలాగే డిస్టిలరీస్కి సంబంధించి కూడా ఆయన్నే ఎండీగా నియమిస్తూ గతంలో ప్రభుత్వం అయితే ఉత్తర్వులు తీసుకుంది. వాస్తవానికి వాసుదేవరెడ్డిని ఒక ప్రీ ప్లాన్డ్ పథకం ప్రకారం రాష్ట్రానికి తీసుకువచ్చారు. వాస్తవానికి వాసుదేవరెడ్డి మన రాష్ట్రానికి చెందిన అధికారి కాదు, రైల్వేస్లో పనిచేసే అధికారి. సో రైల్వేస్లో పనిచేసే అధికారిని ముందే ఏం చెయ్యాలి అనేది వాసుదేవరెడ్డికి వివరించి ఆ తరువాత కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరిపి డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అప్పట్లో సిఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం చేశారంటే, ఆయన మామూలుగా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అనుకుని అంటే మంచినీటి పథకానికి సంబంధించి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన ఎండీగా నియమించాలని చెప్పి అప్పట్లో సిఎస్ డెసిషన్ కూడా తీసుకుని ఫైల్ నోటు కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏం అడగలేదు. సో ఆయన దగ్గరకు వచ్చారు, సో ఈయనకు పోస్ట్ ఇవ్వాలి, సో ఆ పోస్ట్ ఇద్దామని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం డిసైడ్ అయితే వెంటనే నువ్వు ఆ పోస్ట్ ఎలా ఇస్తావు నన్ను అడగకుండా వెంటనే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించని చెప్పి జగన్ ఆదేశాలు ఇస్తే అప్పుడు సిఎస్ మళ్ళీ ఆ నోట్ ఫైల్ వెనక్కి తీసుకుని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. ఆ తర్వాత 15 రోజులకి ఆ డిస్టిలరీస్ మొత్తానికి కూడా డిస్టిలరీస్ కార్పొరేషన్ కూడా ఆయనే ఎండీగా, అంటే జగన్ ముఖ్యమంత్రి అయిన 2-3 నెలల వ్యవధిలో జరిగినటువంటి ఘటన ఇది. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్ల ఎండీలు చైర్మన్లు అందరూ మారారు, కానీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ అయినటువంటి వాసుదేవరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోయే వరకు కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకని ఉన్నాడు అంటే, ఈ కుట్ర కోణంలో కావాలని వాసుదేవరెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు. దీంతో పాటు సత్యప్రసాద్ అనే ఇంకో అధికారిని తీసుకొచ్చి అదే బేవరేజెస్ కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఈ ఉత్తర్వులన్నీ ఇచ్చింది ఎవరో తెలుసా? నాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అజయ్ కల్లం రెడ్డి మొత్తాన్ని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అభిష్టం మేరకే జగన్మోహన్ రెడ్డి కావాలనే వాసుదేవరెడ్డిని రైల్వేస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో నిన్న ఆ సిట్ అధికారులు అరెస్టు చేస్తే కోర్టు 14 రోజులు రిమాండ్ కూడా విధించింది. వాస్తవానికి సిట్ వాదన ఏంటంటే, కథ మొత్తం కూడా ఎండీ అయినటువంటి వాసుదేవరెడ్డికి తెలుసు. అంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరి నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బుల్ని హవాలా మార్గంలో ఎలా తరలించారు, వైట్ మనీగా ఎలా మార్చారు, సో ఈ కథలన్నీ కూడా తెలిసిన వ్యక్తి వాసుదేవరెడ్డి. సో వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తేనే దీనికి సంబంధించినటువంటి ఆ కుట్రకోణం మొత్తం కూడా బయటపడుతుందనేది ఇప్పుడు సిట్టు వాదన. సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం స్కామ్ లో వాసుదేవరెడ్డి అరెస్ట్, ఈ నెల 27 వరకు రిమాండ్ విధింపు, గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. మద్యం కుంభకోణం అనేది ఒక శరీరం అయితే వాసుదేవరెడ్డి దానికి తల లాంటి వాడు అని చెప్పి గతంలోనే ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. మీరు నేను ప్రభుత్వం పోలీసులు కాదు, గతంలో ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించేటప్పుడు వాసుదేవరెడ్డి గురించి చేసిన వ్యాఖ్య ఏంటంటే, మద్యం కుంభకోణం మొత్తం శరీరం అయితే ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసినటువంటి తలే వాసుదేవరెడ్డి. సో ఈ వ్యాఖ్య చేసింది ఎవరంటే గతంలో ఏసీబీ కోర్టు చేసింది. సో అంటే ఎంత కీలకంగా వాసుదేవరెడ్డి ఉన్నాడు అనేది చెప్పడానికి అదొక ఉదాహరణ. సో వాసుదేవరెడ్డిని విజయవాడలో అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్నారు. సో క్యాబ్ పెట్టుకున్నటువంటి వ్యక్తే ఈ వాసుదేవరెడ్డి. సో జగన్ హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం కుంభకోణంలో అన్ని తానే ప్రధాన పాత్ర పోషించిన 2వ నిందితుడు అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. వాస్తవానికి ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 9వ తేదీన నోటీసులు ఇస్తే ఈ రోజు ఉదయం ఆయన విచారణకు వచ్చాడు. బట్ దర్యాప్తు బృందం ఎన్నిసార్లు ప్రశ్నించినా కానీ ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా వాసుదేవరెడ్డి నోరు మెదపలేదు. సో దాంతో ఏం చేశారు, మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. సో అంటే ఇలా విచారణకు పిలిచి ప్రశ్నలు అడిగితే ఈయన సమాధానం చెప్పడు. సో ముందు అరెస్టు చేసి ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని
ప్రశ్నిస్తే తప్ప నిజాలు బయటపడే అవకాశం లేదని భావించినటువంటి పోలీసులు ఏం చేశారంటే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27 వరకు అయితే కోర్టు రిమాండ్ విధించింది. దీంతో గుంటూరు జైలుకి అయితే తరలించారు. వాస్తవానికి అప్పట్లో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారే ఛాన్స్ ఉందని చెప్పి ప్రచారం జరిగింది. కానీ వాసుదేవరెడ్డి దేని మీద నోరు మెదపట్ల. ఆల్రెడీ వాసుదేవరెడ్డికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో గతంలో రైడ్స్ చేసి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాసుదేవరెడ్డి కూడా తాను అంటే గవర్నమెంట్ మారిన వెంటనే అదే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కొన్ని పత్రాలను తన కారులో తీసుకుని వెళ్ళటం కొంతమంది సిబ్బంది చూశారు. అంటే వాస్తవానికి గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ అధికారులు ఎవరు కూడా వాటిని టచ్ చేయకూడదు. కానీ ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కొన్ని పత్రాలను తన కారులో తీసుకుని వెళ్ళటం కొంతమంది సిబ్బంది చూసి ఫిర్యాదు చేస్తే ఆ తర్వాత దాని మీద కూడా కేసు నమోదు చేసి హైదరాబాద్లో కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారనుకోండి. సో పైగా వాస్తవానికి ఈయన సహకరించకపోగా ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇక లాభం లేదని చెప్పి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అసలు వాసుదేవరెడ్డి ఎలా వచ్చాడు ఈ ఫీల్డ్లోకి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో నాటి సీఎం అభిష్టం మేరకే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి రైల్వేస్ నుంచి డిప్యూటేషన్ పై ఏపీ సర్వీసుకు నాటి సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ లేఖలే ఆధారం. ఇందులో సిట్టు అందులో ఏం రాశారంటే నాటి సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ అని చెప్పి రాశారు. సో నాటి సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ అడ్వైజర్ అంటే ఎవరంటే ధనుంజయ రెడ్డి. సో ధనుంజయ రెడ్డి లేఖలే ఆధారం. పక్కా ప్రణాళిక ముందస్తు కుట్రతోనే జరిగిందని చెప్పి సిట్టు వివరణ. 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ప్రధాన కుట్రదారుడు పాత్రదారుడు కూడా ఆయనే. లిక్కర్ సిండికేట్ ఏర్పాటులో కీలక పాత్ర. యంత్రాంగాన్ని ఫణంగా పెట్టి ఆదాయానికి గండి. సిండికేట్కు 1,000 కోట్ల రూపాయల ముడుపులు, ఇండెంటు, సరఫరా, అమ్మకాలు అంతా ఆఫ్లైన్ లోనే. వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలని చెప్పి వచ్చింది. సో ఎలా వచ్చాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డిని కావాలనే తీసుకువచ్చాడు. అంటే ఏపీలో ఉన్న ఎవరి మీద కూడా దీన్ని పెట్టలేరు. ఎందుకంటే ఇది భారీ లిక్కర్ స్కామ్ అనేది భారీ వ్యవహారం. 3,500 నుంచి 4,000 కోట్ల వ్యవహారం అనేది జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు. సో ఇంత భారీ లిక్కర్ స్కామ్ని ఎవరి మీద పెట్టాలి? ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో ఏపీకి చెందిన వాళ్ళ కంటే కూడా బయట నుంచి ఒక వ్యక్తిని డిప్యూటేషన్ మీద తీసుకొస్తే బెటర్ అనుకున్నారు. బట్ అంతకుముందే వాసుదేవరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి కానీ లేదా ధనుంజయ రెడ్డికి వాసుదేవరెడ్డికి కానీ ఏమైనా సంబంధాలు ఉన్నాయో మనకి తెలియదు. కానీ దానికి వాసుదేవరెడ్డిని ఎన్నుకున్నారు. కానీ వాసుదేవరెడ్డికి అన్నీ చెప్పే తీసుకొచ్చారు. రైల్వేస్లో ఉన్నప్పుడు వాసుదేవరెడ్డికి అన్నీ చెప్పారు. బాబు నిన్ను ఇలాగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేస్తాం, ఆ తరువాత ఇదిగో ఇలా చేయాలి, సో ఇలాంటి పనులు ఉంటాయని చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాతే తీసుకొచ్చారు. సో అంతేగాని ముందేమి వాసుదేవరెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఒప్పియడం కాదు. సో కార్పొరేషన్ ఎండీ నాటి సీఎం అభిష్టం మేరకే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి. సో గత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏటూగా ఉన్న వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరు? ఎక్కడో రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో పనిచేస్తున్న ఆయనను ఏపీ డిప్యూటేషన్ మీద తీసుకురావడానికి సిఫారసు చేసింది ఎవరు? వాసుదేవరెడ్డిని రాష్ట్ర సర్వీసుకు తీసుకొచ్చాక ఏరుకోరి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించాలని చెప్పింది ఎవరు? ఈ ప్రశ్నలకు వేళ్లన్నీ నాటి ముఖ్యమంత్రి జగన్ వైపే చూపిస్తున్నాయి. నాటి ముఖ్యమంత్రి కోరిక మేరకే వాసుదేవరెడ్డిని రైల్వే సర్వీసు నుంచి ఏపీ డిప్యూటేషన్ పై తీసుకువచ్చారని సిట్ విచారణలో తేలింది. ఆ ముఖ్యమంత్రి అభిష్టం మేరకే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆ తర్వాత డిస్టిలరీస్ కమిషనర్ గా నియమించారు. ఇందుకు ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్ రాసిన లేఖలే ఆధారమని సిట్ తేల్చింది. లిక్కర్ స్కామ్ లో ఏటూగా ఉన్న వాసుదేవరెడ్డిని శనివారం అరెస్ట్ చేసింది. సో ప్రభుత్వం ఇచ్చిన పోస్టుల్లో చేరిన తర్వాత వాసుదేవరెడ్డి జగన్ సన్నిహితులైన రాజకసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇతరులతో కలిసి మద్యం కుంభకోణం చేసేందుకు వ్యూహ రచన చేశారు. ఈ కుట్రకు సూత్రధారిగా పాత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో అజయ్ కలం రెడ్డి సిఫారసు లేఖలే ప్రధాన ఆధారం. ముఖ్యమంత్రి అభిష్టం మేరకు రైల్వేలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి డిప్యూటేషన్ పై తీసుకురావాలి అని ఒకసారి, ఆయన్ను బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించాలని మరొకసారి ప్రిన్సిపల్ అడ్వైజర్ ప్రధాన ప్రభుత్వ అంటే సిఎస్కు నోటు పంపించారు. అలాగే సత్యప్రసాద్ అంటే నేను ఇందాక చెప్పా కదా, సత్యప్రసాద్ ఏ3గా ఉన్నటువంటి సత్యప్రసాద్ను సీఎం అభిష్టం మేరకే బెవరేజెస్ కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్గా నియమించాలని చెప్పి ప్రిన్సిపల్ అడ్వైజర్ సిఎస్కు నోటు పంపించారు. ఈ విషయాన్ని సిట్ పేర్కొంది. అంటే
నేను చెప్పా కదా అప్పట్లో వాస్తవానికి వాసుదేవరెడ్డిని వేరే దాంట్లో నియమించాలని ప్రయత్నం చేశారు. అది కూడా ఇక్కడెక్కడో ఉంటుంది. తొలుత వాసుదేవరెడ్డిని రైల్వే నుంచి ఏపీ సర్వీస్కు తీసుకొచ్చాక తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించాలని అప్పుడు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం భావించాడు. వాస్తవానికి అప్పటికి పాపం ఆయనకి కుట్రలన్నీ తెలియదు. సో ఎల్వి సుబ్రహ్మణ్యం భావిస్తే అప్పుడు వెంటనే ఏం చేశారు, అబ్బాయి నువ్వు అలా ఎలా ఆయన్ని తాగునీటి కార్పొరేషన్ ఎండీగా నియమిస్తావు, ఆయన్ని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించాలి అని చెప్పి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అజయ్ కల్లం రెడ్డి చీఫ్ సెక్రటరీకి ఒక నోటు పంపాడు. దాంతోపాటు సత్యప్రసాద్ అనే ఒక వ్యక్తిని స్పెషల్ ఆఫీసర్గా బేవరేజెస్ కార్పొరేషన్లో నియమించాలని చెప్పి అదే నోట్లో ఆయన పేర్కొనడం కూడా జరిగింది. అంటే కావాలని తీసుకొచ్చిన వ్యక్తిని వేరే దాంట్లో పెడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా పాపం. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యానికి అవన్నీ తెలియదు అనుకోండి. రిమాండ్ రిపోర్ట్లో నాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రిన్సిపల్ అడ్వైజరీ అజయ్ కల్లం రెడ్డి పేర్లు ప్రస్తావించలేదు. కానీ నాటి ముఖ్యమంత్రి అంటే జగనే, ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ అడ్వైజర్ అంటే అజయ్ కల్లం రెడ్డి. సో ప్రత్యేకంగా పేర్లేమి అవసరం లేదు. సో తర్వాత ఎలాగా దీన్ని తొక్కుపట్టారు, ఎలా చేశారు అనేది మొత్తంగా వివరంగా నిన్న సిట్ ఏదైతే పేర్కొందో దానికి సంబంధించి అయితే రాశారు. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మరొక అధికారి బలి అనటంలో సందేహమే లేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ ఒక్కరూ బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. దానికి మరొక ఉదాహరణే బేవరేజెస్ కార్పొరేషన్గా పనిచేసి దొరికిపోయినటువంటి వాసుదేవరెడ్డి. ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో అయితే సిట్ అయితే దూకుడు పెంచింది. ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్టుతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకనంటే వాసుదేవరెడ్డిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే ఇంకా ఎక్కడ కొత్త డొంకలు బయటపడతాయో, ఎవరి పేర్లు బయటపడతాయో అనే భయం వైసీపీ నేతల్లో అయితే ఉంది. మొత్తంగా ఇది జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద షాక్ అని అయితే మాత్రం చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.